ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి గారు జడ్జి, కొడుకుని బాగా అల్లారుముద్దుగా పెంచాడు, గారాబం చేశాడు. తండ్రి చేసినటువంటి గారాబ ఫలితమో, తండ్రి చూపిన ప్రేమ ఫలితమో, ఇచ్చిన చనువు ఫలితమో వాడు చెడ్డ సహవాసాలు పట్టి చెడిపోయాడు, చెడ్డ త్రోవలోకి వెళ్ళిపోయాడు. ఆ చెడిపోయినటువంటి కొడుకుని ఎన్నోసార్లు తండ్రి మందలించాడు. ఎన్నిసార్లు మందలించినా వాడు లక్ష్య పెట్టలేదు. ఆ చెడు త్రోవలో అలానే వెళ్ళటం మొదలుపెట్టాడు. చివరికి నరహంతక ముఠాలో చేరాడు. వాడు కూడా కొన్ని హత్యలు చేశాడు. వాడు చేసినటువంటి పాపాల ఫలితం వాడి నెత్తి మీదకి వచ్చింది. ఒకరోజు పోలీసులకు చిక్కాడు. చిక్కిన వాడిని పోలీసులు తీసుకొచ్చి చెరసాల్లో వేశారు. కేసు ఫైల్ అయింది. వాడు చేసిన నేరాలన్నీ కూడా రుజువులైనాయి. ఆశ్చర్యం ఏంటంటే ఒకరోజు వాడు కోర్టులో తండ్రి ముందే నిలబడాల్సి వచ్చింది. కన్న తండ్రి కన్న కొడుకు తీర్పు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. బయట వాళ్ళకు తీర్పులు తీర్చాడు, మంచిదే. ఇప్పుడు కన్న కొడుకు లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు వీడికి ఏం తీర్పు తీరుస్తారో చూద్దామని అందరు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఉత్కంఠగా. జడ్జి గారు మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడు చేసిన నేరాలన్నీ మీరు రుజువుపరచగలరా అని చెప్పని అడిగారు. ఖచ్చితంగా మేము రుజువు చేస్తామని ఆధారాలతో సహా తీసుకొచ్చి జడ్జి గారి ముందు వాళ్ళ వాదనలు వినిపించి సాక్ష్యాలు చూపించారు. ఆ సాక్ష్యాలు చూసిన తర్వాత జడ్జి గారు ముద్దాయిని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్న ఒక కోర్టులో ఉన్నారు. తండ్రి కొడుకులే అయినా తండ్రి ఏ స్థానంలో ఉన్నాడు? జడ్జి స్థానంలో. కొడుకు ఏ స్థానంలో ఉన్నాడు? ముద్దాయి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కొడుకులా లేకపోతే జడ్జి ముద్దాయిలా? జడ్జి ముద్దాయిలే. జడ్జి గారు అడిగాడు ముద్దాయిని, ఈ నేరాలన్నీ నువ్వు చేశానని అంగీకరిస్తున్నావా? వాడు తలదించాడు. అంటే అర్థం ఒప్పుకుంటున్నానని. ఆ వెంటనే ఆయన తీర్పు ప్రకటించాడు. ముద్దాయి చేసిన నేరాలన్నీ ధృవీకరించబడినందున, ఈ నేరాలన్నీ ముద్దాయి తానే చేశానని ఒప్పుకున్నందున ముద్దాయికి మరణదండన విధిస్తున్నాను. ఫలానా రోజు తెల్లవారుజామున 5 గంటలకు వాడిని ఉరి తీసేయండి అని చెప్పని తీర్పు ప్రకటించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి. కళ్ళ ముందు బోన్లో నిలబడ్డవాడు కన్న కొడుకైనా న్యాయమైన తీర్పు తీర్చాలి. అక్కడ జడ్జి స్థానం, అక్కడ తండ్రి కొడుకుల సెంటిమెంట్కు ప్లేస్ లేదు. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమంటుంది? తప్పు జరిగింది అట్లయితే శిక్ష పడాల్సిందే, వేరే ప్రత్యామ్నాయం లేదు అంటుంది. కాబట్టి ఎదుట నిలబడ్డవాడు కొడుకైనా, కూతురైనా, బయట వాడైనా, సొంత వాడైనా వాడు ముద్దాయి నేరస్తుడు కాబట్టి శిక్షార్హుడని శిక్ష తీర్మానం ప్రకటించాడు. అయిపోయింది. ఇప్పుడు ఆ స్టేజి దిగి పక్కకు వచ్చాడు. ఇప్పుడు ఎవరండి? తండ్రి. ఇప్పుడు వాడెవరు? ముద్దాయి అయినా కొడుకు. వాడిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. కొడుకు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. కొడుకు తండ్రిని చూసి సిగ్గుతో తల వంచుకొని ఏడుస్తున్నాడు. తండ్రి మాట్లాడాడు. ఉరిశిక్ష విధించానని బాధగా ఉందా అని అడిగాడు. ఉరిశిక్ష పడిందని బాధ లేదు. చట్టాన్ని, న్యాయాన్ని ఇంతగా ప్రేమించి నీ కడుపున నేను ఎందుకు పుట్టానని బాధపడుతున్నాను నాన్న అని పశ్చాత్తాపడ్డాడు. నిజంగానే పశ్చాత్తాపడుతున్నావా అని అడిగాడు. చావబోతున్నాను, ఇంకా మోసగిస్తే నాకన్నా నీచుడు ఇంకొకడు ఉండడు నాన్న అన్నాడు. సరే నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగాడు. చావబోతున్న కొడుకుని చివరిగా చూద్దామని వచ్చి ఉంటా ఉన్నాడు. కాదు 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 జడ్జిగా నా ధర్మాన్ని నెరవేర్చాను, ఇప్పుడు తండ్రిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. తండ్రి ధర్మ ఏమిటది అన్నాడు. నిన్ను బయటికి విడిపించడానికి వచ్చాను అన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం నాకు శిక్ష విధించి మళ్ళా నా శిక్ష రద్దు చేసి నన్ను బయటికి తీసుకొస్తే నువ్వు న్యాయవంతుడు కావు కదా నాన్న అన్నాడు. బాగానే వచ్చింది పరివర్తన. న్యాయం తప్పను, శిక్ష పడిద్ది, నువ్వు బయటకు వస్తావు అన్నాడు. నేను ఎట్లా బయటకు వస్తాను? నా కోసం మరెవడో బలి కావటం అది కూడా అన్యాయమే కదా. అంటే మరెవడో బయటవాడు కాదు, బలవంతంగా ఎవరిని నేను తీసుకొచ్చి నీకు బదులు బలి చెయ్యను. మరెవరు? నీ కొరకు నేనే బలి అవుతాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధర్మశాస్త్రం నీ తప్పు దిద్దుకునే ఛాన్స్ నీకు ఇవ్వదు. పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొందేదానికి నీకు అవకాశం ఇవ్వదు. కానీ నా ప్రేమిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ చెడు నడతలు దిద్దుకొని నువ్వు మారు మనసు పొంది ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం నేను నీకు ఇస్తున్నా అని అధికారులతో మాట్లాడుకున్నాడు. ఒకవేళ మన ఇండియా చట్టం ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే మరో చట్టం ఒప్పుకోకపోవచ్చు. దేవుని చట్టం దీన్ని అంగీకరించింది. అధికారులతో మాట్లాడాడు. నా కొడుకు ఒక అవకాశం నేను ఇస్తున్నాను, వానికి బదులు నేను వాని స్థానంలో బలవుతానని వారందరినీ ఒప్పించుకొని కొడుకుని వెలుపటికి పంపి
కొడుకు స్థానంలో తండ్రి బలవటానికి ఇష్టపడ్డాడు. ఉరి తీసే రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు చివరి కోరిక ఏమిటి అని అడిగారు. తండ్రి చెప్పాడు, నన్ను ఉరి తీసేటప్పుడు నా కొడుకుని కన్నులారా చూసే అవకాశం ఇవ్వండి, తను నా ఉరిని చూడాలి అన్నాడు. మీరు ఆలోచిస్తున్నారా ఏం కోరిక కోరాడో? కన్న కొడుకు కళ్ళ ముందు నన్ను ఉరి తీయండి, దగ్గరుండి చూసే ఛాన్స్ వానికి ఇవ్వండి అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. కొడుకు చెప్పాడు, చట్టం నీకు ఇవ్వని అవకాశం నేను ఇస్తున్నా, నీకు బదులు నా ప్రాణమే పెడుతున్నా, ఇక తర్వాత జీవితం నీ ఇష్టం, నువ్వు మళ్ళా అదే అతిక్రమాల్లోకి వెళ్ళి అందులోనే జీవిస్తే విడిపించడానికి మరో తండ్రి లేడు, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళి హృదయపూర్వకంగా ఆ ఊరిని స్వీకరించాడు. కన్న తండ్రి తను చెయ్యని నేరానికి, తను ఏ తప్పు చేయలేదు, తను ఏ పాపం చేయలేదు, తను ఏ దోషము చేయలేదు. కానీ కొడుకును తప్పించాలంటే ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష పడాలి. కొడుకును తప్పించాలంటే ఆ శిక్ష తను స్వీకరించకపోతే వేరే మార్గమే లేదు. ఇదంతా ప్రేమను బట్టి జరిగే కార్యం. ఒకడు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇదే సృష్టికర్త చేసిన త్యాగం. ప్రియులారా, ఆ కన్న తండ్రి కళ్ళ ముందు బలవుతూ ఉంటే కొడుకు గుండె పగిలింది. కన్నీరు మున్నీరై గోరున ఏడ్చాడు, ప్రలాపించాడు. ఏమన్నా తెలుసా? తప్పులు చేసింది నేను, పాపాలు చేసింది నేను, నువ్వెందుకు నా బలి కావాలి, నన్నే చావనీయకూడదా? నా తండ్రి నేనంటే నీకెంత ప్రేమ. కసాయి తండ్రి అనుకున్నా, కరుణ లేకుండా ఉరి శిక్ష విధించావు అనుకున్నాను, కానీ నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ ప్రేమించావని నేను విశ్వసించలేకపోయాను నానా అని చెప్పని ఏడ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆ కొడుకు మళ్ళా చెడిపోయిన జీవితంలోకి వెళతాడా? వెళితే వాని మనస్సాక్షి వానికి సహకరిస్తుందా? మనలో పరివర్తన కలుగుతుందా? లేకపోతే మళ్ళా అదే పాపానికి వెళ్తాడా? ఒకవేళ అదే తప్పుడు జీవితంలోకి వెళితే ఎవరు గుర్తొస్తారు వానికి? పదే 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 తండ్రి చేసిన త్యాగమే గుర్తొస్తుంది. వాడి వల్ల కాదు. చూసారా, త్తండ్రి వాడిని కొట్టలేదు, శిక్ష వేయలేదు. కేవలం ప్రేమతో వాని పాపాన్ని తన మీద వేసుకొని మోసి వానికి బదులు ప్రాణత్యాగం చేసి వానిలో పరివర్తన తీసుకొచ్చాడు. శిక్ష పరివర్తన తీసుకురాదు, మనిషిని ఇంకా కఠినుడిని చేస్తుంది. కానీ ప్రేమ, త్యాగం మనిషిలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. కరోనా కంటే భయంకరమైన మరణం నరకం. కరోనా కంటే భయంకరమైన పరిస్థితులు మానవుడు అనుభవిస్తున్న వ్యసన బంధకాలు. ఈరోజు దేవుడు చేసినటువంటి ఈ త్యాగం, తండ్రి చేసినటువంటి ఆ త్యాగం కొడుకులో పరివర్తన తీసుకొచ్చింది, న్యాయానికి న్యాయం చేసింది, తండ్రి ప్రేమను రుజువు చేసింది. ఈ విధంగా 3 కార్యాలు నెరవేర్చినటువంటి ఆ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కొడుకు నువ్వే, ఆ కూతురు నువ్వే. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఏ దోషం చేయలేదు, ఆయన ఏ హేయక్రియ చేయలేదు. తాకితే రోగులు స్వస్థత నొందారు. రోగులను స్వస్థపరిచినందుక యేసు చేతులకు శీలలు. దీనులను, అన్నార్తులను ఆదరించడానికి పరిగెత్తిన యేసు కాళ్ళు. అందుక యేసు కాళ్లకు మేకులు. మానవ జాతిని ఉద్ధరించడం నిరంతరం ఆయన తలంపుల్లో. మన గురించే ఆయన ఆలోచన అంతా. అందుక ఆయన తలకు ముళ్ళు. నోరు తెరచి జీవవాక్కులు పలికాడు, అమృత వాక్కులు పలికాడు. అందుక యేసు నోట రక్తం. కరుణ నిండిన కనులతో దీనుల వైపు కనికరంతో చూసిన కళ్ళక రక్తం, కన్నీరు. ఎందుకు? ఆయన చేసిన దోషమా? ఆయన చేసిన పాపమా? కాదు కాదు కాదు. మానవ జాతి చేసిన పాపాల నుంచి మానవులు బయటపడి మారు మనసు పొంది తమ తప్పుడు జీవితాన్ని దిద్దుకొని మార్చుకుని బ్రతకటానికి ఆయన ప్రేమతో ఇచ్చిన అవకాశం. ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా మానవ జాతి చేసిన పాపాలకు వచ్చేటువంటి ఆ దోష శిక్ష పరమాత్ముడే భరించి మానవుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణం పెట్టి తిరిగి లేచి అందరికీ మోక్షాన్ని ఇస్తే తప్ప మానవుడు తనంతట తాను నిత్య జీవంలోనికి చేరడు
అనే సత్యం ఆర్యులు గుర్తించారు. యేసు చిందిన రక్తం సర్వ మానవాళి పాపాలను కడగగలిగే శక్తివంతమైనది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సంపూర్ణంగా అసలు యేసుక్రీస్తు ఏం చేశాడో, మానవ జాతి యొక్క పాపం, దాని యొక్క దుష్ఫలితం, దాని నిష్కృతి, ఏ విధంగా దాని నుంచి బయటపడి మనుషుడు మోక్షపదం చేరగలడో ఆ సత్యం కంప్లీట్గా నేను ఈరోజు మీకు అందించా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఇప్పుడు విన్నదాన్ని బట్టైనా మారు మనసు పొందండి. ఇంట్లో కూర్చొని కరోనాని మనం తప్పించుకోవచ్చు, తర్వాత రాబోతున్న మరణాన్ని తప్పించుకోలేము. మరణం తర్వాత ఎదురు చూస్తున్న పాతాళపు నరకాన్ని మనం తప్పించుకోలేం. దాని నుంచి బయటపడాలి అంటే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ప్రతి మానవుని ఆత్మ నిత్య జీవానికి చేరగలుగుతుంది. ఇక వేరే విధంగా నేను ఏదో పూజలు పుణ్యకార్యాలు చేస్తున్నానంటే అదంతా మన మనస్తృప్తి కోసం, మన సంతృప్తి కోసమే తప్ప మనకు ధర్మశాస్త్రం ప్రకారం రక్షణ కలగటానికి అవి సరిపోవు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను కూడా గతంలో ఆ క్రమంలో నేను జీవించాను. కానీ అది సరిపోదని గ్రహించి పరిపూర్ణ విమోచన యేసులో ఉందని గుర్తించి నేను యేసును విశ్వసించాను. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మీరు ఏ సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళల్లో, వేదనల్లో ఉన్నారో, ఈ ఒక జబ్బు సమస్య కాదు, ఇంకా ఎన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నారో మీ అందరికీ కూడా ఆత్మరక్షణకు, శరీర సంబంధమైనటువంటి సహాయాలకు కూడా ప్రభువే ఆ సృష్టికర్తే మార్గం. కాబట్టి ప్రభువును ఆశ్రయించండి, దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.